సీఎం చంద్రబాబు వివిధ శాఖలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో నేడు శాంతి భద్రతల అంశంపై ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు శ్వేతపత్రంలోని అంశాలను సభకు వివరించారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా పోవడానికి టీడీపీనే కారణమని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో గతంలో హైదరాబాద్లో మత కల్లోలను ఉక్కుపాదంతో అణచివేశామని గుర్తు చేశారు. ఇక గ్రే గ్రౌండ్స్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లు ఏర్పాటు చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలు మానసికంగా శారీరకంగా మనోవేదన అనుభవించారని, పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపైనే దాడులు జరిగిన పరిస్థితి చూశామన్నారు. ఇక గతంలో తనపై బాబ్లీ కేసు ఒక్కటే ఉండేదని, వైసీపీ వచ్చాక తనపై 17 కేసులు పెట్టారని వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ పై 7 కేసులు పెట్టారని తెలిపారు. ఇక అందరికంటే ఎక్కువగా జేసీ ప్రభాకర్ రెడ్డిపై 60కి పైగా కేసులు పెట్టారని, ప్రతిపక్ష నేతలను అణచివేసేందుకు ప్రయత్నించారని వివరించారు. లా అండ్ ఆర్డర్కి చాలా ప్రాధాన్యత ఉంది. ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా మొట్టమొదటిగా చేయాల్సిన పని ప్రజల ప్రాణాలకి, ప్రజల ఆస్తులకి, అదే మరిగా ఆడబిడ్డల రక్షణకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఒకసారి ఇలాంటి ప్రజాస్వామ్యంలో కూడా, ఇలాంటి నాగరిక ప్రపంచంలో కూడా ఇంత అనాగరికంగా చేయగలుగుతామనేది చాలా బాధాకరం. గడిచిన 5 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ పైన ఈరోజు ఒక స్టేట్మెంట్ అనండి, లేకపోతే శ్వేతపత్రం అనండి, ప్రజల్లో చైతన్యం తేవడానికి ఈరోజు రిలీజ్ చేస్తున్న దిశ మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ. మెజారిటీ మీరు చూశారు. కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఈరోజు రాజకీయాలు ప్రజాస్వామ్యయుతంగా నీతి నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉంది. నాకు అనుమానం లేదు. భారతదేశం 2047కి నెంబర్ 1గా కానీ నెంబర్ 2 కానీ ఉంటుంది. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు చెప్పే విషయం మనం గుర్తుపెట్టుకుంటే అనుమానమే లేదు. భారతీయులు మొత్తం ప్రపంచానికే నాయకత్వం ఇచ్చే శక్తి ఉంది సేవాభావంతో. ఇప్పుడు అమెరికాలో మీరు చూస్తే 2 పార్టీల్లో, ఒక పక్క ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కమలా హరీష్ గారు ఈరోజు పోటీ చేసే పరిస్థితి వచ్చారు. ఇంకొక పక్క ఆ పార్టీలో కూడా వైస్ ప్రెసిడెంట్ వైఫ్ తెలుగు అమ్మాయి. అంటే ఎక్కడికక్కడ శక్తివంతమైన, ప్రభావవంతమైన భారత జాతి యొక్క సంతతి ప్రపంచం అంతా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా. అలాంటి డెమోక్రసీలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ హింసకు తావుందా, ఇలాంటి నేర చరిత్రకు తావుందా మనం ఆలోచించుకోవాలి.